హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా శాంసంగ్ నిన్న నైట్ శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ని అఫీషియల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ప్యారలల్గా లాంచ్ చేసేసింది. సో ఈరోజు నేను మీకు శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్లో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ గురించి చెప్తాను. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా అప్గ్రేడ్ అయింది కొన్ని విషయాల్లో. ఒకటి ముఖ్యంగా డిజైన్లో చాలా వరకు చేంజెస్ అయితే చేశారు. ఇక రెండోది కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ని మీరు నోటీస్ చేయొచ్చు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. S23 సిరీస్లో స్టార్టింగ్ నుంచే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మాత్రం చాలా చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పవచ్చు. ఇక మూడోది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొంచెం చేంజెస్ చేశారు. S23 సిరీస్లో S23లో మీకు బ్యాటరీ ఇంప్రూవ్ అయింది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం లాస్ట్ జనరేషన్ లాగే ఉంటుంది. కానీ S23 ప్లస్లో మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ ఇంప్రూవ్ అయింది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చేశారు. ప్లస్ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఆఫ్కోర్స్ మీకు S23 అల్ట్రా మాత్రం అది ప్రీమియం ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అనమాట. చాలా బాగుంటుంది. ప్రైజింగ్ ఇవన్నీ మీకు లాస్ట్లో స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ముఖ్యంగా మనం కీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీలో 3 ఫోన్స్ ఉంటాయి. S23, S23 ప్లస్, S23 అల్ట్రా. డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం మూడిట్లో ఉన్న టెక్నాలజీ సేమ్, కానీ స్టైల్ వేరు. అంటే S23 ప్లస్లో మీకు ఫ్లాట్ స్క్రీన్ ఉంటే S23 అల్ట్రాలో మాత్రం కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ అది క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది. S23 ప్లస్లో మాత్రం ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో డైనమిక్ AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇవి మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తాయి. 3 ఫోన్స్ కూడా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తాయి. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాసు విక్టస్ 2తో ప్రొటెక్ట్ చేస్తారనమాట. అండ్ 3 ఫోన్స్ కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా మేజర్ డిఫరెన్స్ ఇక్కడ కనిపించేది ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో. లాస్ట్ జనరేషన్ S22 సిరీస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది శాంసంగ్ మేక్, గుర్తుపెట్టుకోండి. కానీ పెర్ఫార్మెన్స్ లాస్ట్ టైము 8 Gen 1లో అంత గొప్పగా లేదని కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. కానీ ఈసారి మేక్ చేసింది మాత్రం TSMC 8 Gen 2 ప్రాసెసర్తో ఇవ్వచ్చినాయి. అది కూడా స్పెషల్లీ ఫర్ గెలాక్సీ అనమాట. అంటే రెగ్యులర్ 8 Gen 2తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్లాక్ స్పీడ్ని మీరు ఓవర్ క్లాక్ చేశారు. సో అందుకని ఇది ఒక స్పెషల్ వేరియంట్ లాగా ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్ మనం నోటీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం 8 Gen 1 శాంసంగ్, ఈసారి మాత్రం TSMC మేక్ చేసింది కాబట్టి అది అందరికీ తెలిసిందే. సో TSMC మేక్ అనేది చాలా ప్రీమియంగా కూల్గా ఉంటుంది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఒక S23లో మాత్రం ఒక చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి కొనుక్కునే ముందు. S23లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, 128GB వేరియంటు అలాగే 256GB వేరియంటు. కానీ 128GB వేరియంట్ మాత్రం UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. 256GB వేరియంట్ మాత్రమే మీకు UFS 4.0తో వస్తుంది. ఇది ఒక మెయిన్ కీ డిఫరెన్స్ అనమాట. మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ S23 ప్లస్, S23 అల్ట్రా మాత్రం UFS 4.0తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తాయి అన్ని వేరియంట్స్లో కూడా. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ మీకు S23 అలాగే S23 ప్లస్లో కెమెరా డిపార్ట్మెంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఓన్లీ S23 ప్లస్కి మారేది మీకు స్క్రీన్ సైజ్ మారుతుంది, బ్యాటరీ సైజ్ మారుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మారుతుంది, అంతే. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. మీకు S23 అలాగే S23 ప్లస్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్క కెమెరా మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది మీకు 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మూడోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. ఇది మీకు 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. 8K ఎట్ మీకు 30 FPS వరకు ఇవైతే సపోర్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి. అండ్ 4K 3060 కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే క్యాపబిలిటీస్ ఉన్నాయి అట్ 30 FPS వరకు. అండ్ దీంట్లో S23లో మీకు లాస్ట్ టైము అంటే S22లో మీకు 3700 mAh బ్యాటరీ ఉంటే S23లో మాత్రం ఒక 200 mAh పెరుగుతుంది. 3900 mAh బ్యాటరీ ఉంటుంది. విత్ 25 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 4.5 వాట్స్ ఏమో రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే S23 ప్లస్లో మాత్రం మీకు 4700 mAh బ్యాటరీ ఉంటుంది. లాస్ట్ జనరేషన్ అంటే S22 ప్లస్లో మాత్రం 4500 mAh ఉంటే ఈసారి 4700 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది కూడా 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 4.5 వాట్స్ ఏమో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్ కీ హైలైట్ S23 అల్ట్రా. S23 అల్ట్రాలో 6.8 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది. ఇది క్వాడ్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది అండ్ ఇది డైనమిక్ AMOLED, రెగ్యులర్ HDR10+ ఇవన్నీ సపోర్ట్ చేస్తే మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 17-15 నిట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మీకు స్టైలెస్ పెన్తో వస్తుంది. ఇది ఒక కీ డిఫరెన్స్ రిమైనింగ్ 2 మోడల్స్తో కంపేర్ చేసుకుంటే. పెన్ సపోర్ట్ ఉంటుంది, పెన్తో వస్తుంది అనమాట ఇది. అండ్ దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. UFS 4.0తో వస్తుంది, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ మారేది మెయిన్ కీ హైలైట్ కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్లో దీనికి 4 కెమెరాలు ఉంటే 3 కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. S23 ప్లస్లో మాత్రం 3 కెమెరాలు ఉంటే ఒక్కదానికి మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే S23 అల్ట్రాలో మాత్రం 4 కెమెరాల్లో 3 కెమెరాస్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన VIDS కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కూడా సూపర్ అనమాట. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది అండ్ 8K ఎట్ 24 ఫ్రేమ్స్ అలాగే 30 ఫ్రేమ్స్ వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ HDRలో కూడా మీకు 8K 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం సూపర్ అనమాట. అండ్ రెండోది మీకు 10 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 10x ఆప్టికల్గా ఇది జూమ్ అయితే క్యాపబుల్ అనమాట. అండ్ మూడోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ ఇది 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నాలుగోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇది 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు 12 మెగాపిక్సెల్ సేమ్ 3 ఫోన్స్లో కూడా ఫ్రంట్ సైడ్ కెమెరాలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ 3 కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ మీకు 4K 30 FPS అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ S23 అల్ట్రాలో మాత్రం మీకు బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. S23 ప్లస్ S23 అల్ట్రా రెండింటికి 45 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి 3 ఫోన్స్లో కూడా మీకు ఛార్జర్ అనేది బాక్స్లో రాదు, ఓన్లీ మీకు కేబుల్ మాత్రమే బాక్స్లో వస్తుంది. మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ 3 కూడా Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, సెక్యూరిటీ ప్యాచెస్. ఇది మాత్రం సూపర్ అన్నమాట. శాంసంగ్ మాత్రం చాలా పెద్ద స్టెప్ వేసిందనే చెప్పాలి. లాంగ్ లాస్టింగ్గా వాడుకోవడానికి ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ మన ఇండియాకి సంబంధించిన ప్రైజింగ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే విత్ ఆఫర్స్తో వాటిని ఒకసారి చెక్ చేయండి. సో ఈసారి మాత్రం మెయిన్గా మారింది కెమెరా డిపార్ట్మెంట్లో చేంజెస్, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో చేంజెస్ అండ్ ముఖ్యంగా ప్రాసెసర్. లాస్ట్ టైం 8 Gen 1తో కంపేర్ చేసుకుంటే ఈసారి TSMC 8 Gen 2 మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది మాత్రం ఒక కీ పాయింట్ అనమాట. సో ఇవి S23 ఫ్యామిలీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీంట్లో మీకు మీ ఫేవరెట్ ఏంటనే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నా ఫేవరెట్ మాత్రం ఆబ్వియస్గా S23 ప్లస్. సో ఇది మాత్రం సూపర్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.